ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మిక్కిలి ప్రియమైన వర్లారా, మరి పరిశుద్ధాత్మ కార్యంలో అని మా ప్రోగ్రామ్ను అలాగే ప్రార్థనా ఛానల్ని క్రమంగా వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈనాటి వాక్య సందేశముగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆత్మవరాల గురించి అనేక వారాల నుంచి తెలుసుకుంటున్నాం. దాదాపుగా 72 వారాల దాకా బైబిల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అన్ని వారాల గురించి ఒక్కొక్క వారం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పటికే దాదాపుగా 11 వారాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ దినం మరి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే ఆత్మవరాలలో పరిశుద్ధాత్మ వరాల్లో 12వ వారంలోనికి అడుగుపెట్టి ఉన్నాం. ఈ 12వ వారం అంటే ఉపకారము చేయుట అనే వారం గురించి ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఉపకారం చేయుట అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, దానికి ఉన్న వివిధ రకాల పేర్లు ఏంటి, అలాగే ఈ ఉపకారం లేదా ఈ పరిచర్య చేసే వరం సంఘంలో ఎంత ప్రాముఖ్యమైనది, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి తెలుసుకుందాం. అలాగే ఈ పరిచర్య గురించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరి పలికిన ఆయన ప్రకటించిన బోధ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. అలాగే ఈ వరం కలిగిన వారికి కలిగే మేలులేంటి, ఆధిక్యాలేంటి, అలాగా మరి బైబిల్లో ఎవరెవరు ఈ వరం కలిగి ఉంటున్నారు, వారు కలిగిన శ్రేష్టత ఏంటి, ధన్యత ఏంటి అనే మొదలగు విషయాలు ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. రమ్ శగదొర్యాసన రెగల శరీబతరౌదన. తండ్రి స్తోత్రం నాయన. ఈ దినం ప్రభా ఇదిగో నాయన 12వ వరం గురించి మేము ధ్యానిస్తుండగా నాయన అయ్యా ఇదిగో మాతో మాట్లాడండి నాయన. అయ్యా మాకు అనేక విషయాలు తెలియజేయండి నాయన. తండ్రి ఎవరైతే నాయన ప్రసంగాన్ని నాయన వింటున్నారో, వాక్యాన్ని వింటున్నారో అయ్యా వారికి వినే బుద్ధిని కలిగించండి నాయన. అలాగే అంత మాత్రమే కాకుండా నాయన అయ్యా వాక్యాన్ని విన్న తర్వాత నాయన ఇదిగో వరాన్ని వారు పొందుకునే వారిగా నాయన వారిని ఆకర్షించండి, వారితో అయ్యా వారిని ప్రేరేపించండి నాయన. తండ్రి వారిని ప్రభువా తండ్రి స్తోత్రం నాయన అయ్యా మీ ఆత్మతో ప్రభా అభిషేకించండి నాయన. ఈ వరము తెలుసుకొని అడిగేవారిగా వారిని మార్చని వేడుకుంటూ అలాగే నాయన అయోగ్యుడను అల్పుడను నాయన నన్ను ప్రభువా మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నాయన నీ ప్రజలతో మీరు మాట్లాడడానికి నన్ను బోరగా వాడుకోని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మూల వాక్యముగా 1 కొరింథీ 12:28 చదువుకుందాం. 1 కొరింథీ 12:28 మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుత వరములు చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారుగాను, కొందరిని ఉపకారం చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించెను. హల్లెలూయా. చూడండి, మరి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మరి ఆత్మవరాలన్నిటి గురించి పరిచయం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మరి అనేక వరాల గురించి మనం తెలుసుకుని ఉన్నాం. అయితే ఈ దినం మరి ఈ 12వ వరమైన ఉపకారము చేసే ఈ వరం గురించి మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఉపకారం చేసే ఈ వరం, ఈ బహుమతి అంటే ఏమిటి, మరి దీనికి ఉన్న బైబిల్లో రకరకాల పేర్లు ఏంటి మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. చూడండి, ఉపకారం చేయుట దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో హెల్ప్స్ అని రాయబడి ఉంది. ఈ హెల్ప్స్ అనే పదం దిస్ వర్డ్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ విచ్ ఈజ్ యాంటీలెంసిస్ అనే గ్రీకు పదం నుంచి ఇది ఉద్భవించినట్టుగా చూస్తున్నాం. దీనికి అర్థము హెల్ప్ అని, ఇంకా టు అసిస్ట్ అని, అలాగే సపోర్టింగ్ ఎయిడ్ అని మరి అనేక అర్థాలతో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మరి తెలుగులో చూసినట్లయితే సహాయం చేయడం అని, ఇంకా అలాగే ఏంటంటే ఇతరులకు తోడ్పాటు చేయడమని, సేవ చేయడమని, ఇంకా పరిచర్య చేయడం లాంటిది. ఇంకా చూడండి, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయంలో ఉన్నప్పుడు వారికి చెయ్యి అందించడం లాగా, అలాగే చూస్తే ధర్మం చేయవారిగాను, ధర్మం చేసేది గాను, అలాగే ఇతరులకు తోడ్పడేది గాను, ఇతరులకు మరి వారికి సహాయం ఇచ్చేది గాను, అలాగే ఇతరులను ఆదుకోవడం లాగా, ఇలాగ అనేక పేర్లతో ఈ ఉపకారం చేయు అనే మాటను అనేక పేర్లతో బైబిల్లో రాయబడినట్టుగా, దీనికి నానా అర్థాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే చూడండి, ఇంకొక విషయం తెలుసుకున్నాం. ఈ ఉపకారం చేయడం అనేది ఇది ఆత్మవరమా, పరిశుద్ధాత్మ వరంలో ఒకటా అంటే అవును. చూడండి, ఉపకారం చేయుట, సేవ, ఈ పరిచర్య అనేది పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇచ్చే ఆత్మవరాలు
72 వరాలు ఉంటున్నాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆత్మవరాలు 72 కాదు, ఇంకా ఎక్కువే ఉన్నాయి. హల్లెలూయా. మనం ఒక్కొక్క ముత్యాన్ని తవ్వి తీస్తే బహు జాగ్రత్తగా వెతికితే ఎన్నో వరాలు ఉన్నాయి. ఈ అన్ని వరాలు కూడా దేవుడు సంఘానికి ఇచ్చే వరాలే. హల్లెలూయా. అలాంటి సంఘానికి ఇచ్చే వరాల్లో ఒక ప్రాముఖ్యమైన వరం, ఒక ఉన్నతమైన వరం, ఒక శ్రేష్టమైన వరం ఈ ఉపకారం చేసే వరం. అదేంటన్నా ఉపకారం చేయడం అనేది అసలు పరిశుద్ధాత్మ వరమా? డౌట్ వేస్తుందంటే పరిశుద్ధాత్మ వరే. అయితే అది శ్రేష్టమైనది, ఉన్నతమైనది, గొప్పదే అంటే అవును, చాలా ఉన్నతమైనదే. హల్లెలూయా. చాలామంది ఈ వరం గురించి అనేకులకి ఈ దినాల్లో తెలియకుండా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకై, సంఘం విస్తరించడానికి, సంఘం అంటే క్రీస్తు శరీరం నిర్మించడానికి, వ్యాప్తి చెందడానికి, సంఘం అనేక చోట్లకి విస్తరించడానికి, పెరగడానికి దేవుడు ఏంటంటే సంఘానికి ఇచ్చే అనేకమైన ప్రాముఖ్యమైన బహుమానాల్లో, వరాల్లో ఉపకారము చేయడము, ఉపకార ధర్మము, పరిచర్య ధర్మము, సేవాతత్వము అనే ఈ వరాన్ని సంఘానికి అనుగ్రహిస్తాడు. సంఘంలో అనేక మంది విశ్వాసులని దేవుడు ఈ వరానికి ఎవరు యోగ్యుల్లో దేవుడు గుర్తించి, గ్రహించి, కనుకొని వారికి ఒక్కొక్కరికి వరం ఇవ్వడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. సంఘంలో దేవుడు అనుగ్రహించే ఒక బహుమతి ఇది, ఈ ఉపకారం అనేది, ఈ ఒక వరం. హల్లెలూయా. చూడండి, ఒక మాట చెప్పాలంటే ఈ ఉపకారం చేయడం అనేది చాలామంది ఏంటంటే మంచి పనులు చేసేవారు, మేలు చేసేవారుగా ఉంటారు. ఇతరులు అంత మాత్రమే కాదు, ఇతరులకి తమ చెయ్యిని అందించే వారికి ఉంటారు. అంటే ఆపదలు ఉన్నవారు, కష్టాలు ఉన్న వారికి ఏంటంటే వారికి తన వంతుగా తమ చెయ్యి అందించేవారిగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇతరులకి సహాయపడేవారిగా, ఇతరులకి తోడ్పడేవారిగా వీరు ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇచ్చిన ఆత్మవరాల్లో చాలా శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది అని చెప్పవచ్చు. అంటే ఎందుకన్నా ఇది ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది అంటున్నావు? ఆత్మవరాలు మేము కొన్ని తెలుసుకున్నాం, మాకు తెలుసు. వాటిల్లో చాలా గొప్పవి, పెద్దవి, ఉన్నతమైన ఉన్నాయి. మరి ఈ ఆత్మవరము చాలా అల్పమైంది కదా అని అనేకులు అంటుండగా నేను విని ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న, ఆత్మవరాలని వాటిల్లో ఏది గొప్ప వరం అనేది ఏది లేదు. హల్లెలూయా. అంటే ఒక వరము ఇంకొక దానితో పోల్చినప్పుడు ఇది గొప్ప వరం అని చెప్పడానికి వీల్లేదు. హల్లెలూయా. ఏ వరము ఇంకొక దానితో పోల్చినప్పుడు ఇది గొప్ప వరముగా కనబడదు, ఉండనేరు. హల్లెలూయా. అన్ని వరాలు, ఏ వరము చిన్నది కాదు, ఏ వరం తక్కువ కాదు, ఏ వరం ఇంకొక దానికంటే గొప్పది కాదు, శ్రేష్టమైనది కాదు. అన్ని వరాలు సమానమైనవే. హల్లెలూయా. అన్ని వరాలు ఒకటే, అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా అనుగ్రహించబడే వరాలే. దేవుడు ఏంటంటే తన చిత్తాన్ని బట్టి, తన సంకల్పాన్ని బట్టి, తను కలిగిన ఉద్దేశాన్ని బట్టి దేవుడు వేర్వేరు వ్యక్తులకి ఇచ్చే రకరకాల వరాలుగా, వేర్వేరు కృపావరాలుగా ఉన్నప్పటికీ అన్ని కృపావరాలు ఒక్కటే, అన్ని సమానమే. ఇది గొప్పది, ఇది చిన్నది, ఇది ఘనమైనది, ఇది ఘనహీనమైనది అన్న తేడా లేదు. హల్లెలూయా. గుర్తించండి, గ్రహించండి, తెలుసుకోండి. హల్లెలూయా. కనుక ఇక్కడ ప్రాముఖ్యమైనది ఎందుకు చెప్తున్నామంటే దీని పాత్ర అలాంటిది. అవును, సంఘంలో ఈ ఉపకారము లేదంటే ఈ సేవ, ఈ పరిచర్య, ఏంటంటే సహాయం చేయడము, ఈ సేవాధర్మము అనే ఈ వరము, ఈ బహుమతి, దీని యొక్క ప్రాముఖ్యత సంఘంలో చాలా గొప్పగా ఉంటుంది. అందుకే ప్రాముఖ్యమైన వరం అంటున్నాం. హల్లెలూయా. ఏంటంటే ఈ వరం పొందిన వాళ్ళు చివరికి అంతంలో చూస్తే వారు గొప్ప మేలులు, దీవెనలు, మరి ఈ వరం కలిగిన వారందరూ కూడా ఉన్నత స్థానంలో మనం ఉన్నత స్థానంలో వారిని చూడగలం. వారికి పొందిన దీవెనలు, గొప్ప గొప్ప దీవెనలు పొందుకున్న వారిగా మన బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాళ్ళందరినీ మనం చూడగలం. హల్లెలూయా. అందుకే ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సంఘంలో, ఈనాటి క్రైస్తవ సంఘంలో, సార్వత్రిక సంఘంలో అనేకులకి ఆత్మవరాల గురించి తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ ఆత్మవరాల గురించి తెలిసిన, అందులో ఈ వరం గురించి అస్సలు తెలియని వాళ్ళు ఎంతోమంది కోకొల్లలుగా ఉంటున్నారు. సేవ చేయడం అనేది, పరిచర్య చేయడం అనేది ఒక పరిశుద్ధాత్మ దేవుడిచ్చే బహుమతి, వరము, పరలోక సంబంధమైన ఒక సామర్థ్యము, దైవిక శక్తి అనేది చాలామందికి తెలియదు. హల్లెలూయా. ఒకవేళ కొందరికి తెలిసిన ఈ వరం నాకు ఈ ప్రభు అని అడిగేవారు ఎవ్వరు ఉండరండి. హల్లెలూయా. ఈనాడు ఆత్మవరాల గురించి చెప్పేటప్పుడు చూడండి, ఆత్మతో ఆరాధించేటప్పుడు ఒకవేళ ఎక్కడైనా పరిశుద్ధాత్మ కూటం జరుగుతుందంటే అనేకులు విశ్వాసాలు పరిగెత్తుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఈ దైవజనుడు ప్రార్థన చేస్తే ఆత్మవరాలు వస్తాయా అని తెలుసుకున్నప్పుడు ఏంటంటే దర్శనం ఈ ప్రభా, ప్రవచనం ఈ ప్రభా, స్వస్థత ఈ ప్రభా, చనిపోయే వాళ్ళు బ్రతికించేవారు ఈ ప్రభా అని రకరకాల ప్రాముఖ్యమైన వరాలు, అన్ని రకాల వరాలను అడుగుతూ ఉంటారు. కానీ ఏ ఒక్కరు
ఈ వరం నాకు ఈ ప్రభు అని అడిగేవారు ఎవ్వరూ ఉండరు. హల్లెలూయా. నిజం అండి, ఇది నిజం. హల్లెలూయా. ఏ దినమైనా నువ్వు ఒకవేళ వేరెవరి గురించి పోల్చొద్దు. ఈ దినం వాక్యం వింటున్న నీవు ఎన్నడైనా ఈ వరం ఇమ్మని దేవుని అడిగావా? నిజంగా చెప్తున్నా, నేను కూడా ఈ వరం గురించి ధ్యానించేంత వరకు నేను కూడా అడగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైతే నేను ప్రభువా ఈ వరంతో నన్ను అలంకరించు, నీకు ఇష్టమైతే ఈ వరంతో నన్ను నింపు ప్రభువా, ఈ వరముతో నేను వాడబడాలి మరణించేంత వరకు అని అడగాలనుకుంటున్నా, అడగబోతా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, అనేక సంఘాల్లో ఈ వరం గురించి తెలిసిన కూడా ఎవ్వరు అడగరు. ఎందుకంటే ఈ వరము అంటే ఈ పరిచర్య, ఈ ఉపకారము లేదా ఈ సేవాతత్వము, ఈ ఉపచారము అనే ఈ వరము ఎందుకంటే సంఘంలో ఒక విస్మరించేదిగా, అనేకులు మర్చిపోయేదిగా, సంఘంలో దీనికి ప్రాధాన్యత లేనిదిగా, సంఘంలో గుర్తింపు లేనిదిగా, ఈ పరిచర్యకి వేదిక ఎక్కడ కనపడదండి. ఈ పరిచర్యకు సిల్వర్ స్క్రీను మీరు చూస్తున్న ఇలాంటి సిల్వర్ స్క్రీను, వెండి స్క్రీను, బ్యాక్గ్రౌండ్లు ఏవి ఉండవు, మైకులు దానికి ఏమి ఉండవు, దాని ఘనత ఉండదు. అందుకే ఎవరు ఈ వరాన్ని అడిగేవారుగా ఎవరు ఉండరు. హల్లెలూయా. చూడండి, మిగిలిన ఆత్మ వరాలతో సరి సమానంగా ఒకవేళ స్వస్థత వరం అనే దానికి 7 స్టార్ అనే 7 స్టార్ ఇచ్చామనుకోండి, దర్శన వరానికి 7 స్టార్ ఇస్తే ఈ పరిచర్య చేసే వరానికి కూడా నువ్వు 7 స్టార్ నువ్వు ఇచ్చి తీరాల్సిందే. ఏంటంటే వాటి సరసన ఇది నిలబడుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆ వరాల్లో ఇది ఒకటి. ఎందుకంటే ఏది గొప్పది ఏది తక్కువదని చెప్పడానికి వీలే లేదు. హల్లెలూయా. ఈ దేని వరానికి ఉన్న ప్రాముఖ్యత అదే దానిదే. హల్లెలూయా. ఏంటంటే దేనికి ఉన్న దాని వర్డ్ ఐడెంటిటీ దానిదే. దాంతో ఏంటంటే ఇంకొక వరంతో వి నెవర్ కంపేర్ టు అదర్ గిఫ్ట్స్ అనమాట. హల్లెలూయా. చూడండి, ఈ విధంగా నేడు సంఘాల్లో అనేక మంది ఈ వరం అనుగ్రహించని అడిగే వాళ్ళు ఎవరు ఉండకుండా ఉంటున్నారు. ఎందుకంటే వారికి తెలిసినా ఇమ్మని అడగరు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వరము చిన్నది, స్వల్పమైనది, చాలా తక్కువది, ఆత్మవరాలన్నిటికంట్లో గుర్తింపు లేనిది. అనేకులు ఈ దినాలు ఏంటంటే సేవ చేసేటప్పుడు గుర్తింపు పొందాలా, ఏంటంటే ఘనత పొందాలా అని ఆశపడతారు. కానీ ఈ వరం వల్ల ఏ ఘనత మరి గొప్పతనము రావు. చప్పట్లు కూడా ఎవరు కొట్టరు, ఎవరు ప్రశంసించరు, ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఈ వరాన్ని ఎవరు ఒప్పుకునే వారిగా మరి అడిగేవారిగా ఉండరు. హల్లెలూయా. సరే, ఆత్మవరాల్లో ఏ వరమైనా సరే అంతిమంగా అన్ని వరాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చిగా ఉంటాయి. దేవుని ఆ సంకల్పాన్ని అవి జరిగించేలాగా అవి ఉంటాయి. హల్లెలూయా. సరే, కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అయితే ఈ ఉపకారము లేదంటే ఈ పరిచర్య ధర్మము, ఈ సేవాతత్వము సంఘములో దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, సంఘంలో దీని ప్రాధాన్యత ఏంటి, సంఘంలో ఈ ఉపచారము లేదంటే ఈ పరిచర్య యొక్క పాత్ర ఏంటంటే చాలా ప్రాముఖ్యంగా ఉందండి. ఎంత వివరించలేనంతగా వర్ణించలేనంతగా ఈ పరిచర్య యొక్క పాత్ర చాలా గొప్పదిగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, సంఘం అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరము విస్తరించడానికి, ఎదగడానికి, సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి ఈ వరము అన్ని వరాలతో కూడా ఈ వరం యొక్క పాత్రత ఉంది. ఈ వరం సంఘములో ఉండాల్సిందే. ఏ సంఘములో అయితే ఈ వరము బాగా ఆపరేట్ అవుతూ ఉంటుందో, ఏ విరివిరిగా ఈ పరిచర్య జరుగుతూ ఉంటుందో, ఈ ధర్మము, ఈ సేవాతత్వము ఏ సంఘంలో విస్తారంగా జరుగుతూ ఉంటుందో ఆ సంఘం ఎప్పుడు తలగానే ఉంటుందండి, ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉంటుంది. అయితే చూడండి, ఈ వరము సంఘంలో కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వహించడానికి ఇది తన వంతు ప్రయత్నం చేస్తుంది. అలాగే సంఘంలో ప్రేమను, ఐక్యతను ఏర్పరచడానికి, ప్రేమ బంధాన్ని బలపరచడానికి ఈ పరిచర్య ఎంతగానో సహాయపడుతుంది. అలాగే సంఘంలో వివిధ రకాల పరిచర్యలన్నింటికీ, వివిధ రకాల అన్నింటికి కూడా ఇది సహాయకరంగాను, సహకారంగాను, తోడ్పడేదిగాను, వాటికి మరింతే అందిపుచ్చుకునేదిగాను, వాటికి సహాయం చేసేదిగా ఈ ఉపకారం చేసే వరం ఉండటం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే ఉపకారము అంటే లేదా సేవ చేయడం అనేది కేవలం మంచి పనులు చేయడమే అనుకుంటారు. హల్లెలూయా. కానీ అంత మాత్రమే కాదు, క్రీస్తు శరీరాన్ని బలోపేతం చేసేదిగా మరి ఇది ఉండడం మనం చూడగలం. ఇంకేంటంటే సంఘంలో అనేకులు అవసరాల్లో ఉన్న వారికి తన చెయ్యిని చాపేదిగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరైతే కష్టాలు, శ్రమల, ఇబ్బందుల్లో మరి ఉన్నప్పుడు ఏంటంటే వారి మొరను వినే చెవిని కలిగిన వారిగా ఈ వరం కలిగిన వారుగా ఉంటారు. హల్లెలూయా. ఇంకా చూడండి, సంఘంలో దేవుడు అంటున్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అవును, ఈ వరం కలిగిన వారు వీరి నోరు
ఏంటంటే మరి శ్రమల్లో కృంగిపోయిన వారికి ఆధారకరమైన మాటలు అందించే ఉప్పుగా వీరి మాటలు ఉంటాయి. హల్లెలూయా. సరే, అయితే చూడండి, సంఘంలో అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ మరి 12:27 ఉపమాన రీతిగా సంఘాన్ని శరీరంతో పోల్చి చెప్తున్నాడు. మన శరీరంలో, మన దేహంలో రకరకాల అవయవాలు, తల, చెవి, కాళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఉన్నట్టుగా, అన్ని అవయవాలు ఉన్నట్టుగా సంఘానికి రకరకాల వరాలు ఉన్నట్టుగా మరి ఇక్కడ మనం చెబుతున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, సంఘంలో రకరకాల వరాలు, మన దేహంలో ఒక్కొక్క వరం ఒక్కొక్క అవయవంతో పోల్చి చూస్తే అలాగా సంఘములో ఈ పరిచర్య అనేది కూడా ఒక అవయవం లాంటిది. హల్లెలూయా. చూడండి, మన దేహంలో చేతులు లేకపోతే దేహం సక్రమంగా పనిచేస్తుందా? ఒకవేళ కాళ్ళు లేకపోతే దేహం సక్రమంగా పనిచేస్తుందా? ఒకవేళ కళ్ళు లేకపోతే దేహము, చెవులు లేకపోతే, నోరు లేకపోతే, ఏ ఒక్కటి దేహానికి ఏ అవయవం చక్కగా లేకపోయినా ఆ దేహం సక్రమంగా ఉండదు. అలాగా సంఘములో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన, అది ఏ అవయవమా అని చెప్పలేం. హల్లెలూయా. కానీ ప్రాముఖ్యమైన అవయముగానే ఈ పరిచర్య ధర్మం మనం చూడగలం. హల్లెలూయా. ఈ వరం యొక్క ప్రాముఖ్యత ఏమైనది ఎందుకంటున్నామంటే, ఈ వరం పొందిన వాళ్ళు ఎప్పుడు చూడండి ఏంటంటే వేదికను ఆశించరు, ఎప్పుడు బహిరంగ కనబడాలని తపన పడరు, చప్పట్లు కోరుకోరు. ఏంటంటే వీరు కేవలం నిశ్శబ్దంగా సేవ చేస్తుంటారు. హల్లెలూయా. ఏంటంటే ఇతరుల జీవితాలను కట్టేవారిగా, నిర్మించేవారిగా, ఒక నిశ్శబ్దమైన శక్తిగా వీరు పనిచేస్తుంటారు. హల్లెలూయా. మరుగున ఉండి నమ్మకంగా చేస్తూ ఉంటారు. హల్లెలూయా. తమకు కలిగిన దానిని ఇష్టపూర్వకంగా ఇతరులకు పంచేవారిగా ఉంటారు. హల్లెలూయా. చూడండి, ఈ ఉపకార ధర్మం అనేది, ఈ సేవాతత్వం అనేది ఏంటంటే సంఘములో వీరు ఏంటంటే ఇతరులు అంటే బలహీనమైన వారు ఏంటంటే వారిని ఆదరించడం, వారిని ఆదుకోవడం, వారిని విశ్వాసంలో బలపరిచే వారిగా, ఒక విశ్వాసిని సంఘములో కట్టేవాడిగా, ఎదిగేవారిగా, నిర్మించేవారిగా వీరు ఉంటారు. హల్లెలూయా. ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే తమకున్న దాంట్లో ఏంటంటే ఇతరులకు సాయం చేసే విషయంలో తమ చెయ్యిని అందించేవారిగా, ఇలాంటి ఆపన్న హస్తం కలిగిన వారిగా, చెయ్యిని చాచేవారిగా, అందించేవారిగా వీరు ఉంటారు. అలాగే అంత మాత్రమే కాదు, ఏంటంటే ఇతరుల యొక్క బాధను విని వారిని ఓదార్చే చెవులను వీరు కలిగి ఉంటారు. హల్లెలూయా. అలాగే వీరి నోరు, వీరి మాటలు ఏంటంటే ఉప్పు అందించేదిగా ఉంటాయి. హల్లెలూయా. వీరి హృదయము ప్రేమను ఉప్పొంగేదిగా మనం ఉన్నట్లుగా మనం చూడగలం. హల్లెలూయా. అంటే ఒక మాట ప్రాముఖ్యంగా చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తుకు సజీవ ఉదాహరణగా వీళ్ళను చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తుకి ఒక మాదిరిగా చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తును వీళ్ళల్లో చూడగలం. వీరితో ప్రభువైన యేసుక్రీస్తు ముందును వెనకను నడవటం మనం చూడగలం. వీరి హృదయంలో యేసయ్యను, యేసయ్య ప్రేమను, యేసయ్య మనస్సును వారు చూడగలం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 6వ వచనంలో అనుకుంటా, హల్లెలూయా, క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండేది అన్నారు కదా. అవును, ఈ ఉపకార ధర్మం చేసేవారు క్రీస్తు యేసు మనసును కలిగిన వారుగా మనం చూడగలం. హల్లెలూయా. సరే, కొన్ని విషయాలు సంఘంలో ఈ ఉపకార ధర్మం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసుకున్నాం. అయితే చూడండి, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ పరిచర్యను గురించి, ఈ వరం కాదు కానీ పరిచర్య చేయుట, ఉపకారం చేయుట, ఇతరులకు సహాయం చేయుట, ఇతరులకు తోడ్పడుట, ఇతరులను ఆదుకొనుట, ఆదరించుట, వారికి ధర్మం చేయట, ఇలాగా ఇవన్నింటిని కలిపి వీటన్నింటిని కలిపి ఉపకారము అందాం, సేవా ధర్మము, ఉపచారం అందాం, ఈ పరిచర్య అందాం. చూడండి, వీటన్నింటిని కలిపి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుల దగ్గర, అనేక సమాజ మందిరాల్లో, అనేక చోట్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో బోధలు బోధించినట్టుగా మీరు కూడా ఇలాగా అనేకులకు పరిచర్య చేసేవారిగా, ఉపచారకులుగా, పరిచారులుగా మీరు ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తను వెంబడించే శిష్యులను పేరు పెట్టి పిలిచి అపోస్తలుగా ఎన్నుకొని వారిని ఉపచారకులుగా, పరిచారకులుగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో బోధలు బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అనేకుల్ని ఈ బోధ చెప్పి ఈ వాక్యాలను మీరు నెరవేర్చే వారిగా ఉండాలా. ఈ వరం అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు వరం అని చెప్పడం లేదు, కానీ ఈ గుణము, ఈ లక్షణము, ఈ స్వభావము మీరు ఎల్లప్పుడూ కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నట్టుగా చూడండి. నిజమైన శిష్యులకి ఒక నిర్వచనం ఇచ్చాడు. ఏంటంటే ఎవరైతే సేవాధర్మం చేస్తారో వారే నిజమైన క్రీస్తు శిష్యులు, సేవకులు, విశ్వాసులని ఒక నిర్వచనాన్ని ఆయన తెలియజేసినట్టుగా బోధనల్లో నుంచి మనం గ్రహించగలం. హల్లెలూయా. చూడండి, ఉదాహరణ మనం చూసినట్టయితే లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 24వ వచనం నుంచి మరి 27వ వచనం వరకు చూస్తే, ఒకనాడు శిష్యులకి ఒక భేదాభిప్రాయం వచ్చింది. ఏంటి ఆ భేదాభిప్రాయం అంటే, మనలో ఎవరు
గొప్ప, మనలో ఎవరు గొప్ప అని భేదం వచ్చింది. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 24వ వచనంలో తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్ని జనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడుదురు. హల్లెలూయా. మీరు అలాగైతే ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాళ్ళు అని గాను అధిపతి పరిచారకులు అని గాను ఉండవలను. గొప్పవాడెవడు అని ప్రశ్నిస్తున్నాడు. అంటే భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా అంటే శిష్యులు ఇచ్చిన ఆన్సరు, అయ్యా పంక్తిలో భోజనం పంక్తిలో కూర్చుండేవారు గొప్పవారు. అయితే దేవుడు అంటున్నాడు పరిచర్య చేయువాడు వారందరికంటే గొప్పవాడని. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక రోల్ మోడల్గా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 28 వరకు మనం చూచినట్లయితే ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ పరిచర్య ధర్మం నుంచి మరి అనేక విషయాలు చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ 26వ వచనంలో మీలో అలాగూ ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడనో వాడు మీ పరిచారకుడై ఉండవలను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడనో వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చనని చెప్పాను. హల్లెలూయా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఒక నమ్మకమైన దాసుడుగా పరిచారకుడిగా ఇక్కడ చెప్తున్నట్టుగా చూస్తున్నాం. మీరు కూడా ఇలాగ నమ్మకమైన పరిచర్య చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు వారిని పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ శిష్యులతో మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని దాదాపుగా 31వ వచనం నుంచి మనం చూసినట్లయితే చివరి వచనం 45వ వచనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమాన రీతిగా శిష్యులందరినీ హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇదిగో నేను ఆకలి గొంటిని, నేను దప్పి గొంటిని, ఇదిగో నేను పరదేశినై ఉంటిని, దిగంబరినై ఉంటిని, రోగినై ఉంటిని, చెరపట్టబడి తిని, అప్పుడు మీరు నాకు పరిచర్య చేసేదిరి, అప్పుడు నాకు సహాయం చేసేదిరి, అప్పుడు నన్ను తోడుకున్నట్టు నన్ను ఆదరించేదిరి అంటే అప్పుడు శిష్యులు అంటున్నారు 39వ వచనంలో ఎప్పుడు రోగిపై ఉండుటను చెరసాల ఉండుటను చూచి నీ వద్దకు వచ్చితమని అడిగేదారు. అందుకు 40వ వచనంలో అందుకు రాజు మిక్కిలి అల్పులైన నా సహోదరులకు చేసితిరి కనుక మీరు నాకు చేసితరని నిశ్చయంగా చెప్తున్నాను. హల్లెలూయా. గనుక ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏంటంట, ఇతరులకి పరిచర్య చేస్తే, ఇతరులకు చేయి చాపితే, ఇతరులకి సహాయపడితే, ఇతరులకి ధర్మం చేస్తే నాకు చేసినట్టే. హల్లెలూయా అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము మరి 35వ వచనం నుంచి 40వ వచనం వరకు చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకనాడు బోధ చెప్తుండగా ఒక బోధకుడు వచ్చి ప్రభువా మరి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అంటే అప్పుడు ప్రభువైన క్రీస్తు వారు 2 ఆజ్ఞలు చెప్పారు. ఒకటి నీ దేవుడిని యెహోవాను ప్రేమించు అన్నది మొదటి ఆజ్ఞ, రెండవది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ప్రభువైన క్రీస్తు వారు సేవ చేసే పరిచర్య చేసే ధర్మము అది ఒక ఆజ్ఞగా ఉత్తమైన ఆజ్ఞ అని చెప్తున్నాడు. నీకు ఇతరులు ఎలాంటి పరిచర్య చేయాలా, ఎలాంటి సహాయం చేయాలా, ఎలాగ ఆదరించాలా, నిన్ను ఏ విధంగా ఇతరులు ట్రీట్ చేయాలా, నీవు అలాగా ఇతరులకు చేయడమే ఉపకారము, సేవా ధర్మము, సేవా తత్పరము అని అనవచ్చు. హల్లెలూయా. గనుక దేవుడు అక్కడ హెచ్చరిస్తున్నట్టుగా ఆయన బోధను మనం చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక చూడండి, ఈ సమయంలో మరొక విషయం తెలుసుకుందాం. బైబిల్లో ఈ వరం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే బైబిల్లో లెక్కలేనంత మంది ఉన్నారండి. హల్లెలూయా. అవి నేను వాళ్ళ పేర్లు చెబితే మీరు అవును నిజమే అని ఒప్పుకుంటారు. పాత నిబంధనలో చాలా మంది ఉన్నారు, కొత్త నిబంధనలో చాలా మంది ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ 12వ అధ్యాయంలో మరి ఈ వరం గురించి ప్రస్తావిస్తున్నాడు. ఈ వరము ఉందని అందరికీ ఇది ఒక వరము, పరిశుద్ధాత్మ వరని పరిచయం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. కానీ ఇది పరిశుద్ధాత్మ దేవుని వరము, క్రీస్తు యేసు కలిగిన మనసని తెలియకనే అనేకులు ఈ వరాన్ని కలిగి పరిచర్య, నమ్మకమైన పరిచర్య చేసినట్టుగా మన పాత నిబంధనలో మరి లెక్కలేని మంది ఉంటున్నారు, కొత్త నిబంధనలో ఉంటున్నారు. ప్రాముఖ్యంగా పాత నిబంధనలో ఒకరిద్దరిని చూద్దాం, కొత్త నిబంధనలో ఒకరిద్దరిని చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం మొదటి వచనం చూస్తే యెహోషువ ఒక నమ్మకమైన పనివాడు, ఒక దాసుడు, ఉపచారకుడు, పరిచర్య ధర్మం చేసేవాడు. హల్లెలూయా. ఎవరికంటే మోషేకి. మరి యెహోషువ 1వ అధ్యాయం 1వ వచనంలో, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 28వ వచనంలో, సంఖ్యాకాండము నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనము ఈ 3 అధ్యాయాలు మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, మరి మోషే గారికి దైవజనుడైన ప్రవక్త అయిన మోషేకి ఎల్లప్పుడూ సహాయం చేసేవాడిగా, సహకారం అందించేవాడిగా, మరి మోషే యొక్క ప్రతి అవసరాలను తీర్చేవాడిగా, మరి అవసరాల్లో ఉన్నప్పుడు ప్రతి పనిని నెరవేర్చేవాడిగా, నమ్మకమైన దాసుడుగా, తెర వెనుక పరిచర్య చేసేవాడిగా ఉంటున్నాం. హల్లెలూయా. అయితే మోషే తర్వాత
దేవుడు ఈ నమ్మకమైన పనివాడిని, ఈ ఉపకారం చేసే ఈ పరిచర్య సేవాతత్వం కలిగిన ఈ యెహోషువను దేవుడు పిలుస్తున్నట్టుగా, మోషేకు కుమారులు లేరా, మోషే అన్నయ్యనకు అహరోనుకు కుమారులు లేరా? దేవుడు వారందరినీ పక్కన పెట్టేసి, మోసే వారసుల్ని పక్కన పెట్టేసి, దాసుని, అల్పుడైన దాసుని దేవుడు ఏంటంటే 6 లక్షల మందికి నాయకుడిగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అదే అండి ధన్యత, అదే శ్రేష్టత. పరిచారం చేసేవారికి మొదట పైకి కనబడకపోవచ్చు, కానీ చివరిలో, మధ్యలో, మరి అంతములో వారి యొక్క ప్రతిఫలాన్ని గొప్పగా ఉంటుంది, ఎంతో ఉన్నతంగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, మిగిలిన ఏ వరాలు కలిగిన వాళ్ళు చేసేటప్పుడు వారికి ఇంత ప్రాధాన్యత ఉంటుందని నేనైతే ఎక్కడ ఏ వాక్యాన్ని చూసి చెప్పలేను. కానీ సేవా ధర్మం చేసేవాళ్ళు, ఉపకారం చేసేవాళ్ళు ఏంటంటే మొదట శ్రమపడిన కానీ చివరకు ఏంటంటే వారు ఉన్నత స్థానంలో ఉండడం మనం వారందరినీ ఉన్నత స్థానంలో మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, అలాగే మరి నిర్గమకాండం 17వ అధ్యాయంలో మరి మోషే గారు కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, కొండ కింద ఇశ్రాయేల్ ప్రజలు అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు మరి మోషే గారు చేతులెత్తి 80 సంవత్సరాల వయసు కంటే మరి ఎక్కువ వయసున్న మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అతని సహాయంగా అహరోనును హూరును సాయం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పరిచర్య చేస్తున్నట్టుగా అతని చేతులు వీరు ఎత్తి పట్టుకున్నందువల్ల సాయంకాలానికి అమాలేకుల మీద గొప్ప విజయం వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే లేవీలందరూ కూడా దేవుడు లేవీలనే గోత్రాన్ని పిలిచి మీరు ప్రత్యక్ష గుడారంలో మీరు సేవ చేసేవారిగా ఉండాలని ఆ గోత్రానికి ఆ గొప్ప ధన్యత, ఆ శ్రేష్టమైన వరాన్ని, బహుమతిని, ఆ పరిచర్య ధర్మాన్ని ఈ లేవీలకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇంకా బైబిల్లో చాలామంది ఉంటున్నారు. రూతు ఎల్లప్పుడూ తన అత్తగారైన నయోమికి పరిచర్య చేసేదిగా, మొదట ఆమె పరిచారకులుగా ఆమె తన పరిచర్య ధర్మాన్ని ఆమె అత్తకు సాయం చేస్తున్నట్టుగా మనం చూడగలం. అలాగే అబిగయీలు దావీదుకు అరణ్యంలో ఉన్నప్పుడు దావీదుకు పరిచర్య చేసినట్టుగా, దావీదుకి ఆహారము ఇవన్నీ అందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే షూనేమీరాయలు 2వ రాజులు 4వ అధ్యాయం 8వ అధ్యాయం 10వ అధ్యాయం చూస్తే షూనేమీరాయలు ఈమె ఎలీషాకి ఆతిథ్యం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. చూడండి, ఈమె పరిచర్య ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో, అంత ఆశీర్వాదాలను పొందుకున్నట్టుగా. ఆమె ఇంటిలో సంతానం లేకపోతే సంతానం పొందుకుంది, ఆమె కుమారుడు చనిపోతే కుమారుడిని తిరిగి ఆమె పరిచర్య బ్రతికించింది. చూడండి, ఆ దేశంలోకి కరువు రాబోతుంటే 7 సంవత్సరాలు ఈమె 7 సంవత్సరాల కరువు నుంచి తప్పించబడింది. తిరిగి వచ్చిన తర్వాత ఆ ఆస్తిని అనేకులు దోచుకుంటే తిరిగి ఆ ఆస్తిని ఈమె చేసిన పరిచర్య అప్పగించింది. హల్లెలూయా. ఇలాగ పాత నిబంధనలో లెక్కలేనంత మంది పాత నిబంధనలో ఉంటున్నారు. అలాగే కొత్త నిబంధనలో చూస్తే ఇద్దరు గురించి తెలుసుకుందాం. చూడండి, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 39 వరకు చూస్తే దోర్కా అనే ఒక స్త్రీ ఎంతగానో పేదలకి బీదలకి బట్టలు కుట్టించి ఎంతో ఉపకార ధర్మం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె చేసిన పరిచర్య ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో, ఆమె పరిచర్యే ఆమెను బ్రతికించింది. హల్లెలూయా. అలాగే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో చూస్తే కొర్నేలిని మనం చూసినట్లయితే కొర్నేలి చేసిన ఉపకారమే కొర్నేలిని రక్షించినట్టుగా, కొర్నేలి ఇంటి వారిని, కొర్నేలి బంధువులు, స్నేహితుల్ని అందరినీ రక్షిస్తున్నట్టుగా, వారందరూ ఆత్మవరాలు పొందుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ విధంగా బైబిల్లో అనేక మంది ఉంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. వచ్చే వారం ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం. దయచేసి తల ఉంచుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. జంతో రెహకార అవశ్యర్యాల థ్యాంక్ యూ లార్డ్. యేసు రాజా మీకు స్తోత్రం నాయన. తండ్రి, ఉపకార ధర్మం అనేది ఒక శ్రేష్టమైన వరముగా మేము చూస్తూ ఉన్నాం ప్రభా. ఈ ఉపకార ధర్మం చేసి అనేకులు నాయన ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు పొందుకున్నట్టుగా ఈ లోకంలోనూ పరలోకంలో వారు పొందేవారుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. తండ్రి, ఈ దినం నాయన అయ్యా, ఎవరైతే ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో ప్రభా, ఆత్మవరాలలో ఒకటిది ఉపకారం చేసే వరం అని వీరికి తెలియకుండా ఉంటే ప్రభా, అయ్యా ఇదిగో తెలియజేసిన ఆయన ఈ వరం అడగడానికి నాయన వారిని బలవంతం చేయండి నాయన. ఈ వరం పొందుకునే వారిగా అయ్యా వారిని మార్చండి నాయన. జక్లో రివర్స్ శరీర రమదూర ఎలవారు అవుతున్న రకాల ఈ ఆశ్చర్యతన తండ్రి, ఈనాడు అయ్యా సంఘంలో అనేక మంది నాయన ఇదిగో ప్రభా సిల్వర్ స్క్రీన్ల మీద కనబడాలని నాయన ఆరాటపడుతున్నారు ప్రభా. రకరకాల ఆత్మవరాల గురించి అడుగుతున్నారు, కానీ ఏ ఒక్కరు నాయన ఈ వరము నాయన సేవ చేసేవారిగా, పరిచర్య చేసేవారుగా, ఉపకారం చేసేవారుగా, మరుగున ఉండి పరిచర్య చేసేవారుగా ఉండాలని ఎవరు అడగడం లేదు ప్రభా. ఈ పరిశుద్ధాత్మ వరాల్లో శ్రేష్టమైన వరం అని అనేకులు తెలియజేసినందుకు స్తోత్రం నాయన. లేమో యా సరకర నాయన సంఘాల అన్నిటి నాయన ఈ వరంతో నింపండి నాయన. ప్రతి సంఘమును ప్రభా ఈ వరంతో అలంకరించండి నాయన. ఈ వరము నాయన ప్రతి సంఘములో నాయన అనేకులు ఈ వరం పొందేదరు కాక జబర్ యాకదొరలేవు. ఎవరైతే వాక్యం నాయన ఈ ప్రసంగం వింటున్నారో నాయన
నాయన. ఓ రివిషరలో అయ్యా వారు ఈ వరం పొందేదరు కాక అయ్యా ఈ వరం పొందడానికి నాయన వారిని బలవంతం చేయండి నాయన. జ్యాలో రివి క్రియాజోల తండ్రి అలాగే నన్ను కూడా ప్రభా ఆ వరంతో నింపండి, అలంకరించండి నాయన. జ్యారీ ఖతోరియల విషయ ఎరమ తరగ్గును దొరిలా యేసు క్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.